పూణే యాక్సిడెంట్ కేసు వ్యవస్థలు ఎంత అవినీతిమయమైపోయాయో దేశానికి అంతా తెలిసేలా చేసింది. మైనారిటీ తీరిన వాడికి మద్యం అమ్మకూడదు, కానీ అమ్మారు. మద్యం మత్తులో వాహనం నడపకూడదు, కానీ నడిపాడు. లైసెన్స్ లేనివారు డ్రైవ్ చేయకూడదు, కానీ డ్రైవింగ్ చేశారు. లైసెన్స్ లేని వారికి వెహికల్ ఇవ్వకూడదు, కోట్లు ఖరీదు చేసే కారు కొనిచ్చారు. మద్యం మత్తులో లైసెన్స్ లేకుండా 200 కిలోమీటర్ల వేగంతో యాక్సిడెంట్ చేసి 2 ప్రాణాలు తీశారు. బ్లడ్ శాంపిల్స్ మార్చేసి మద్యం తాగలేదని నివేదించారు డాక్టర్లు. చూసి చూడనట్లుండాలని అధికారులకు ఫోన్ చేశారు డిప్యూటీ సీఎం. నిందితుడిని విడిపించేందుకు ఎన్సీపీ ఎమ్మెల్యే సునీల్ టింగరే పోలీస్ స్టేషన్కు అర్ధరాత్రి పరుగులు తీశాడు. 2 ప్రాణాలు తీసిన వాడికి మైనర్ అంటూ బెయిల్ మంజూరు చేసింది న్యాయ వ్యవస్థ. రోడ్డు ప్రమాదాలపై 300 పదాల వ్యాసం రాసి 15 రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులతో కలిసి పనిచేస్తే చేసిన తప్పు ఒప్పు అయిపోతుందా? పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? యాక్సిడెంట్ చేసిన వాడిని ఏసీపీ కుర్చీలో కూర్చోబెట్టి రాచ మర్యాదలు చేశారు. తల్లిదండ్రులు పిజ్జాలు తెచ్చి తినిపించారు. మృతుల బంధువులు స్టేషన్ బయటే పడిగాపులు కాస్తున్నారు. బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడానికి డిలే చేశారు డాక్టర్. 9 గంటలకు నిందితుడిని ఆసుపత్రికి తీసుకెళ్తే 11 గంటలకు శాంపిల్స్ తీసుకున్న శాంపిల్ చెత్తబుట్టలో పడేసి ఆ నిందితుడి తల్లి రక్త పరీక్ష చేశారు. తప్పు చేసిన డాక్టర్లు డిస్మిస్ అయ్యారు. బెయిల్ ఇచ్చిన జువెనైల్ జస్టిస్ బోర్డ్ జడ్జ్ ఎల్ఎన్ ధన్వాడే ముఖం చాటేసి తిరుగుతున్నాడు. కొడుకును కాపాడటం కోసం చేసిన తప్పు తండ్రిని దోషిని చేసింది. మనవడి మీద మమకారం తాతని కటకటాల్లోకి నెట్టింది. రక్తం పంచిన వాడి కోసం రక్తం మార్చిన తల్లి జైలు పాలైంది. యజమాని కోసం తప్పు చేయడానికి సిద్ధపడ్డ నౌకర్కు శిక్ష తప్పలేదు. కేసు నీరు కార్చేందుకు వ్యవస్థలన్నీ పోటీ పడ్డాయి. డబ్బుకు లోకం దాసోహాన్ని రుజువు చేసేశారు. యువత మేలుకో, అవినీతిని తరిమికొట్టు. For more videos like this, subscribe Big TV channel.